యాక్నే స్కార్స్ అంటే యాక్నే అంటే పింపుల్స్. సో పింపుల్స్ వచ్చి తగ్గిన తర్వాత వాట్ ఎవర్ ద రిమినెంట్ ఏముంటుందో వాటిని యాక్నే స్కార్స్ అంటారు. సో సూపర్ఫిషియల్ గా వచ్చిన సూపర్ఫిషియల్ యాక్నే అయి ఉంటే అది ప్రిక్ చేయడం వల్ల అలాంటి అప్పుడు చిన్న పిగ్మెంటేషన్ తో మానిపోతాయి, జస్ట్ పిగ్మెంటేషన్ అవుతుంది. అదే పెద్ద సైజ్ సిస్టిక్ యాక్నే అంటాం. సో డీపర్ యాక్నే వస్తే మాత్రం కింద కొలాజన్ కూడా ఎఫెక్ట్ అవడం వల్ల అది హీల్ అయ్యే ప్రాసెస్ లో డిప్రెషన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇలా కొలాజన్ తక్కువ ఫామ్ అయ్యి డిప్రెషన్ ఫామ్ అయినవి యాక్నే స్కార్స్ అంటాము. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఎక్సెస్ ఆఫ్ కొలాజన్ కూడా ప్రొడ్యూస్ అవ్వచ్చు హీలింగ్ ప్రాసెస్ లో, అప్పుడు హైపర్ట్రోఫిక్ స్కార్స్ కూడా ఫామ్ అవుతాయి. మన డెర్మటాలజిస్ట్ అడ్వైజ్డ్ ఆర్ ద రెగ్యులర్ క్రీమ్స్ తో సూపర్ఫిషియల్ లేయర్స్ లో ఉన్న పిగ్మెంటేషన్, యాక్నే మానిపోయినాక ఉన్న పిగ్మెంటేషన్ వరకు క్రీమ్స్ తో హీల్ చేయొచ్చు. బట్ డిప్రెస్డ్ ఆర్ హైపర్ట్రోఫిక్ స్కార్స్ ని మనం ప్లెయిన్ క్రీమ్స్ తో ట్రీట్ చేయడం కష్టం. ఓన్లీ ద పిగ్మెంటేషన్ అలా సూపర్ఫిషియల్ ఎపిడర్మిస్ లో ఉన్న పిగ్మెంటేషన్ వరకు క్రీమ్స్ తో కవర్ చేయొచ్చు. యాక్నే స్కార్స్ పడకుండా అంటే ద ఫస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, ఎర్లీగా ట్రీట్ చేసుకోండి. అంటే చిన్న చిన్న యాక్నే కొమిడోన్స్ ఈ ఎర్లీ స్టేజ్ లోనే ట్రీట్ చేయడం వల్ల యాక్నే సైజ్ పెద్దది పెరగకుండా ఉంటుంది అండ్ ఫర్దర్ స్కారింగ్ అవ్వకుండా ఉంటుంది. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ అదే కాకుండా యాక్నే రాగానే ప్రిక్ చేయడం, గిల్లడం అలాంటివి చేయడం వల్ల మార్క్స్ పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇలా కూడా అవాయిడ్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ఫ్యూ ఆఫ్ ద టిప్స్. యాక్నే స్కార్స్ కి ట్రీట్మెంట్ అంటే కన్నా ఫస్ట్ యాక్నేని ట్రీట్ చేసుకోవడం ఇంపార్టెంట్. దానికి కొన్ని క్రీమ్స్ ఇస్తాము, ప్లస్ టాబ్లెట్స్ కూడా ఇస్తాం. మీకు ఉన్న యాక్నే కారణాలను చూసుకుని దానికి సరిపోయే ట్రీట్మెంట్స్ ఇస్తాము. ఒకసారి స్కారింగ్ అయిపోయిన తర్వాత ట్రీట్మెంట్స్ ఏం ఆప్షన్స్ ఉంటాయి అంటే కెమికల్ పీల్స్ ఒకటి, దీంట్లో కొన్ని రకాల యాసిడ్ కాంబినేషన్స్ యూజ్ చేసి స్కార్స్ ని వీటిని ఎక్స్ఫోలియేట్ చేసి ట్రీట్ చేయొచ్చు. రెండోది మైక్రో నీడ్లింగ్ అంటాము, దాంట్లో కూడా స్కిన్ రీసర్ఫేసింగ్ ప్రొసీజర్ అనమాట అది. అండ్ నెక్స్ట్ వచ్చి లేజర్స్ అనమాట. ఇది అడ్వాన్స్డ్ ఆప్షన్. ఈ ప్రొసీజర్స్ తో మనం చాలా మటుకు యాక్నే స్కార్స్ ని ఇంప్రూవ్ చేయొచ్చు. యాక్నే స్కార్స్ కి హోమ్ రెమెడీస్ అనేవి అంత ఎఫెక్టివ్ కాదు. వన్స్ కొలాజన్ తగ్గడం కానీ ఎక్కువ అవడం కానీ జరిగిన తర్వాత దాన్ని సింపుల్ క్రీమ్స్ తో కానీ హోమ్ రెమెడీస్ తో కానీ కరెక్ట్ చేయలేము. కాకపోతే మన హోమ్ మాస్క్స్ తో వీటితో సూపర్ఫిషియల్ గా ఎపిడర్మల్ ఎక్స్ఫోలియేషన్ చేసి కొంతవరకు పిగ్మెంట్ ని కంట్రోల్ చేయొచ్చు. లైక్ సూపర్ఫిషియల్ యాక్నే మార్క్స్ పడతాయి కదా, నల్ల మచ్చలు, వాటిని చాలా వరకు మనం బేసిక్ హోమ్ కేర్ తో చేయొచ్చు. అవి సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్, ఇది రెగ్యులర్. ఇది కాకుండా ఇందాక చెప్పినట్టు కర్డ్ ఏమైనా యూజ్ చేసినా లాక్టిక్ యాసిడ్ వల్ల ఎక్స్ఫోలియేషన్ అయ్యి హెల్ప్ అవుతుంది కొంతవరకు. అండ్ అదర్ మేసన్ అండ్ ఇలాంటి ఎక్స్ఫోలియేటింగ్ మాస్క్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ ఇది కాషన్ ఫర్ అ సెన్సిటివ్ స్కిన్. సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు ఇలాంటివి ఏమి ట్రై చేయాలి. మనం చెప్పిన ఈ ట్రీట్మెంట్స్ యూజువల్లీ మంత్లీ సెషన్స్ చెప్తాము. అండ్ సుమారుగా 5-6 సెషన్లకి మనం చాలా గుడ్ డిఫరెన్స్ అనేది చూపించవచ్చు. కంప్లీట్లీ క్లియర్ అండ్ ఫ్లాట్ స్కిన్ అని కాదు, కాకపోతే ఇంప్రూవ్మెంట్ ఇన్ ద స్కార్ డెప్త్ అండ్ విజువాలిటీ, అంటే కనపడడానికి ఒక 5 feet డిస్టెన్స్ నుంచి క్లియర్ గా కనిపించేలాగా అయితే చేయొచ్చు. అండ్ కమింగ్ టు ద సెకండ్ పార్ట్, వన్స్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత స్కార్స్ ఒకసారి క్లియర్ అయిపోయిన తర్వాత ఇట్ ఈస్ డన్. మళ్ళీ రిపీట్ అవుతుంది అనేది లేదు. ఓన్లీ థింగ్ మళ్ళీ కొత్తగా యాక్నే వస్తే మళ్ళీ అది స్కార్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.